నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆల్రెడీ వర్గీకరణ చేస్తామని చెప్పింది. జీవో కోసం కొంత వెయిటింగ్ అయితే ఉంది. ఈ పరిస్థితిలో గ్రూప్ 1 ఫలితాలు కావచ్చు, గ్రూప్స్కి సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. దానిపైన ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ ప్రిన్సిపల్ కాశీం సార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, గ్రూప్స్ ఫలితాలు విడుదలయ్యడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉంది. ఈ సమయంలో మీరు దాన్ని స్వాగతిస్తూ ఉన్నారా, ఏమైనా చెప్పాలనుకుంటా ఉన్నారు? దానికి నేను మొదటి నుంచి ప్రభుత్వాన్ని అడుగుతున్నది, డిమాండ్ చేస్తున్నది. స్పష్టమైన విధానం ఉన్నది మాకు. ఆ విధానం ఏమిటి అంటే, రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 2024 ఆగస్టు 1వ తారీఖు 2024న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజున ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నాడు? తెలుగు సమాజం అంతా చూసింది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం. భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా మా రాష్ట్రం ఉంటుంది. వర్గీకరణ, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి మాదిగలకి సామాజిక న్యాయాన్ని చేకూరుస్తాము అని ఆయన ప్రకటించి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన నోటిఫికేషన్స్ అన్నిటికీ దీన్ని అప్లై చేస్తూ మాదిగ సామాజిక వర్గానికి, నిరుద్యోగులకి న్యాయం చేస్తామని అన్నారు. వారు చెప్పిన మాట ప్రకారం నేను మొదటి నుంచి అదే మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా మాదిగలు విద్యా ఉద్యోగ రంగాల్లో చాలా నష్టపోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1వ తారీఖు నాడు వచ్చింది. ఆ 1వ తారీఖున వచ్చిన తీర్పును అమలు చేయడానికి దాదాపుగా 6 నెలల సమయం పట్టింది. ఇంకా పూర్తిగా అది చట్టబద్ధం కూడా కాలేదు. ఈ నేపథ్యంలో ఒక వారం రోజులకో 10 రోజులకో కుంపలు మునిగిపోయేది ఏమీ లేదు. ఆకాశం బద్దలయ్యేది, భూమి బద్దలయ్యేది ఏమీ లేదు. ఆకాశం కిందికి ఊడిపడేది ఏమీ లేదు. ఈ కొద్ది రోజులు ఆగి శాసనసభ ద్వారా రేపు 12వ తారీఖు నాడు శాసనసభ మొదలవుతుంది. ఆ శాసనసభలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన చట్టాన్ని ప్రవేశపెట్టి, బిల్లును ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత ఇచ్చిన తర్వాతనే గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఇంకే జేఎల్స్ అయినా ఏ ఉద్యోగాల నియామకం జరగాలని నేను మొదటి నుంచి మాట్లాడుతున్నా. ఇవాళ కూడా అదే కోరుకుంటున్నా. దాని వలన మాత్రమే మాదిగ నిరుద్యోగులకి న్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది. మొన్న జరిగిన డిఎస్సి నియామకాల్లో చాలామంది 1500 పోస్టులు రావాల్సిన మాదిగ నిరుద్యోగులకి 1500 పోస్టులను వాళ్ళు కోల్పోయారు. వాళ్ళ రేషియో ప్రకారం, జనాభా ప్రకారం, దామాష ప్రకారం వారికి దక్కవలసిన హక్కు అది. ఆ డిఎస్సిలో కోల్పోయినటువంటి ఆ నష్టాన్ని పూరించే అవకాశం ఉన్నది. ఆ పూరించడానికి గ్రూప్ 2 ఫలితాలు ఇంకా రాలేదు, గ్రూప్ 1 ఫలితాలు రాలేదు, జేఎల్ ఫలితాలు రాలేదు. ఫలితాలు వచ్చినా కూడా ఇంకా నియామక పత్రాలు ఇవ్వలేదు. కనుక వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ 3-4 ఉద్యోగాలకి నోటిఫికేషన్స్కి దీన్ని అన్వయం చేసి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. గతంలో మీరు కూడా డిఎస్సి ఫలితాల తర్వాత మాట్లాడే ప్రయత్నం మాట్లాడారు. కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ సందర్భంలో నోరు విప్పినటువంటి సందర్భం లేదు. కానీ ఇదే ఇప్పుడు ఫైట్ చేస్తామని చెప్పేసి అటు ఎంఆర్పిఎస్ కూడా ధర్నాలు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్తా ఉన్నారు. లేదంటే రోడ్లపైకి వస్తారు విద్యార్థి నాయకులు అందరూ అని చెప్తా ఉన్నారు. మరి డిఎస్సి విషయంలో ఎందుకు నెగ్లెక్ట్ చేశారు సార్? కేవలం మీరు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. దానిపైన బలమైన పోరాటం అప్పుడు చేస్తే గ్రూప్ 1లో ఆ పోరాటం చేయాల్సిన అవసరం ఉండకపోతుండే కదా. అదే స్టెప్ డిఎస్సిలో తీసుకుంటే ఇప్పుడు ఈ పోరాటాలు అవసరం ఉండకపోతుంది. నిజమే. అయితే అప్పుడప్పుడే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. దాని మీద మంత్రుల కమిటీ వేశారు. తర్వాత ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ జడ్జి చేత వేశారు. కనుక ఈ ప్రాసెస్ వేగంగా చేస్తారేమో అనే దాంతో ఆనాడు కేంద్రీకరించి ఉంటే బాగుండేది. కానీ ఆంధ్ర కేంద్రీకరించలేదు. కనుక అక్కడ జరిగిన నష్టం పోగా ఇప్పుడు భవిష్యత్తులో మరింత నష్టం జరగకుండా ఉండాలని ఇప్పుడైనా మనం అందరం గొంతు విప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు, వారికి సపోర్ట్ చేసే ఇతర సామాజిక వర్గాలు ఈ సందర్భంలో వాళ్ళ వాయిస్ను ఈ ప్రభుత్వానికి వినిపించాలి. పౌర సమాజం ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెట్టాలి. ముఖ్యంగా మేధావులు అనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక సమాజంలో సామాజిక అంశం ముందుకొచ్చినప్పుడు, అది ప్రజాస్వామికమైనది అయినప్పుడు, సామాజిక న్యాయానికి సంబంధించింది అయినప్పుడు ఖచ్చితంగా మేధావులు తమ బాధ్యత నిర్వర్తించాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి.
కనుక ఇప్పుడు మాదేలకు జరిగే అన్యాయం సందర్భంలో మౌనంగా ఉండకుండా తమ గొంతు వినిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఓకే సార్, ప్రతిసారి అంటే మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. అటు మాలలు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి గ్రూప్స్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి, విడుదల చేయాలి అన్నటువంటి సందర్భాలు కూడా లేవు. కానీ కొంతవరకు అంటే ఇదే ఎంఆర్పిఎస్ ఉద్యమం నుండి కొంతవరకు ఇప్పటికి కూడా మాలలను శత్రువులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీరు భావిస్తారు సార్? నేను మాలలని శత్రువులుగా చిత్రీకరించే విషయాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తాను. ఓకే, మాలల్నే కాదు, ఏ సందర్భంలోనైనా సరే ఒక సామాజిక ఉద్యమం ఎవరు చేసినా ఆ సామాజిక ఉద్యమాన్ని, ఆ ఉద్యమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత చర్చనైనా చేయవచ్చు. ఆ సందర్భంలో ఇతర కులాల పట్ల, ఇతర మతాల పట్ల, ఇతర సామాజిక వర్గాల పట్ల ద్వేషభావాన్ని ఎవరు కూడా దాన్ని పెంచి పోషించకూడదు. కనుక మేము మొదటి నుంచి ఎంఆర్పిఎస్ అయినా, ఎంఆర్పిఎస్ నాయకత్వమైనా, మందకృష్ణన్నైనా 30 ఏళ్ళుగా జరిగిన పోరాటంలో ఎక్కడ కూడా మాలలని వారి పట్ల ద్వేషభావం పెంపొందించే విధంగా, వారిని దోషులుగా చిత్రీకరించే విధంగా ఎన్నడూ మాట్లాడలేదు. సందర్భం వచ్చినప్పుడు ఏమైనా సామాజిక న్యాయ భావన కోణంలోనే సంవాదం జరిగింది, చర్చ జరిగింది. కనుక ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చర్చ జరుగుతుంది, అదే పద్ధతిలో మేము ముందుకు వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నాం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాలలకు తలగ్గి ఉండడమే ఈ గ్రూప్స్ ఫలితాలు విడుదల చేయడానికి గల కారణాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదే అంత వాస్తవం ఉండొచ్చు అంటారా? సహజంగా ఎవరు అధికారానికి దగ్గర ఉంటారో, ఎవరి చేతిలో అధికారం ఉంటుందో వాళ్ళు అంతర్గతంగా ప్రభుత్వ విధానాలని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఓకే, కనుక మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కమిషన్కు దగ్గరగా ఉన్నప్పుడు, లేదా ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నప్పుడు, లేదా కేంద్రంలో ఆ పార్టీ నాయకత్వంలో ఉన్నప్పుడు ఆ విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కనుక అది బయటికి తెలియకపోవచ్చు, మనకి ఇలా అని చూపించడానికి అవకాశం కనిపించకపోవచ్చు. కానీ తప్పనిసరిగా ప్రభావం ఉంటుందని నేను భావిస్తున్నా. ప్రభావం లేకపోతే 12వ తారీఖు నాడే కదండి అసెంబ్లీ, వాళ్ళ 10వ తారీఖు, రేపు లేదు ఎల్లుండి అసెంబ్లీ ఉంది. ఎల్లుండి అసెంబ్లీ ఉంటే అసెంబ్లీలో బిల్లు పెట్టగానే సాయంత్రానికి అది న్యాయశాఖకు పంపిస్తారు. న్యాయశాఖ ఒక రోజుల్లో దాన్ని చూస్తుంది, 2వ రోజు జీవో వస్తుంది. అంటే ఇది మొత్తం ఒక 5 రోజుల్లో అయిపోతుంది. 12 నుంచి మొదలు పెడితే 17వ తారీఖు అయిపోతుంది. 18వ తారీఖు నాడు రిలీజ్ చేయండి మీరు ఈ జీవో ప్రకారం. కానీ ఈ రిజల్ట్ అనేది ఓన్లీ మాలమాదిలకు మాత్రమే కాదు కదా సార్, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు ఇది వర్తింపజేస్తారు కదా. కేవలం మాలమాదిలను దృష్టిలో పెట్టుకుని ఇంత హడావిడిగా చేస్తారు అని చెప్పేసి అనుకోవచ్చా? అట్లే అంటే ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే అది నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసి ఇన్ని రోజులు అయింది, ఫలితాలు విడుదల చేయడానికి ఇంత ఆలస్యమైంది. ఆ ఫలితాలు విడుదల చేయడానికి ఇంత ఆలస్యమైన సందర్భంలో ఇంకొక 5 రోజులు ఆలస్యం కావటం మూలంగా ఎవరికి అన్యాయం జరగదని నేను కోరుకుంటున్నా. ఎక్కువ మందికి లాభం జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రేపు నేను ఇంకొకటి కూడా ఆలోచిస్తున్నా, బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. ఒకవేళ విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్ రేపు చట్టబద్ధం అయింది అనుకోండి, రాబోయే గ్రూప్ 1 ఉద్యోగాల్లో కూడా 42% ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఎస్సీలకి, మాలలకి, మాదిగలకి, ఇతర ఉపకులాలకి లాభం జరిగే కోణం ఒకటైతే బీసీలకు కూడా రేపు రిజర్వేషన్ పర్సెంటేజ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు దాని ప్రకారం వాళ్ళకి వాటా పోతుంది. అందుకోసమే ఇక్కడ ఈ సమస్య కూడా ముందుకు రావచ్చు అనేది ప్రభుత్వం ఆలోచిస్తుందేమో, పాలకవర్గాలు ఆలోచిస్తున్నాయేమో నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళు చట్టసభల్లో అంటే కేవలం ఇది రాజకీయంగా 42% మేము ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ చేతులు ఎత్తేసినట్టు అనిపిస్తూ ఉంది. ఇంకా ఏంది 50% ఏదైతే ఉందో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అది దాటి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి చెప్తా ఉంది. ఈ సందర్భంలో బీసీల ముంగడికి వచ్చే అవకాశం ఉందంటారా మరి? అంటే ప్రభుత్వం తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. అవును, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తలుసుకున్నది. ఎస్టీ రిజర్వేషన్ 6% నుంచి 10% పెంచింది. అవును, అయితే మరి ఆ లెక్కలో చూస్తే రిజర్వేషన్ 50% దాటినట్లే మన దగ్గర. అవును, ఇంతకుముందే 6% ప్రకారమే ఎస్టీలు 6, ఎస్సీలు 15, బీసీలు 27, ఇట్లా ఈ లెక్కలన్నీ వేసుకుంటా పోతే మనకి 50%కి వచ్చేసింది. మరి 10% రిజర్వేషన్ పెంచినప్పుడు 50% దాటుతుంది. అందుకోసమే ప్రభుత్వము తాను అనుకుంటే చాలు, ముఖ్యమంత్రి తాను అనుకుంటే చాలు, ఏమైనా చేయొచ్చు. సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా జనాభా ప్రాతిపాదిక ప్రకారం జనాభా పెరిగింది కనుక రిజర్వేషన్ పెంచామని చెప్పొచ్చు. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో 60%కి పైగా రిజర్వేషన్ అమలు అవుతున్నది. ఇవన్నీ మనకి ఒకవైపు కనిపిస్తున్నాయి. అయితే ఇంకొక అంశం కూడా ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకురావాలి.
ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్స్కి ఇప్పుడు రాబోయే చట్టాన్ని వర్తింపజేయటం సాధ్యమవుతుందా అనే ఒక ప్రశ్న రిపీటెడ్గా అటువైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడుతున్నారు. ఓకే. మీకు ఒక్కటి చదివి వినిపిస్తాను నేను. ఇదేమిటంటే 2000 సంవత్సరంలో ఆనాడు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చేసిన చట్టం. ఓకే. ఈ చట్టం యాక్ట్ నెంబర్ 20/2000 అని ఉంది దీంట్లో. యాక్ట్ నెంబర్ 20/2000 అని ఉంది. ఈ చట్టంలో ఉన్నటువంటి 4వ పాయింట్ మీకు నేను చదివి వినిపిస్తా. చాలా పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ వదిలేస్తున్నా. జస్ట్ 4వ పాయింట్లో ఏముంది అని అంటే, యాక్ట్ షెల్ బి గివెన్ ఎఫెక్ట్ టు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిమైనింగ్ అవైలబుల్ మెంబర్స్ ఆఫ్ ద పోస్ట్ ఆర్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండర్ ద సచ్ నోటిఫికేషన్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ ప్రొసీడింగ్స్ యాజ్ ద కేస్ బై మే బీ అని ఒక మాట వాడాడు. ఏమన్నాడంటే, కంప్లీటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఆల్ అపాయింట్మెంట్స్ ఆర్ అడ్మిషన్స్ అండర్ నోటిఫికేషన్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ ప్రొసీడింగ్స్ ద ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ ఇట్లా మెన్షన్ చేసి ఇంకా చాలా స్పష్టంగా ద ప్రొవిజన్ ఆఫ్ ది యాక్ట్ అప్లై ఫర్ సచ్ అపాయింట్మెంట్స్ ఆర్ అడ్మిషన్స్ యాజ్ ద కేస్ మే బీ ఇఫ్ సచ్ అపాయింట్మెంట్స్ ఆర్ అడ్మిషన్స్ యాజ్ నాట్ బీన్. ఇంకా కాకపోతే ఆ అడ్మిషన్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ ఇంకా కాకపోతే యాజ్ బీన్ కంప్లీటెడ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ది యాక్ట్. ఓకే. ఈ చట్టం వచ్చేలోపుగా అడ్మిషన్స్ కానీ లేదా ఉద్యోగ నియామకాలు కానీ కాకపోయి ఉంటే, అవి పెండింగ్లో ఉంటే, ఈ చట్టం ప్రకారం వాటికి దీన్ని అన్వయం చేసి ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి, సీట్ల భర్తీ చేయాలని చట్టం చెప్తుంది. ఓకే. చట్టం వచ్చిన దానికన్నా ముందు ఏవేవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటికీ వర్తింపజేయాలని ఉంది. అంటే చట్టం ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కంటే ముందే ఎగ్జామ్స్ అయిపోయినాయి. అయిపోయినా కూడా ఇప్పుడు రేపు చేయబోయే చట్టంలో ఒకవేళ 12వ తారీఖు నాడు అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టరూపం తీసుకొస్తే ఆ చట్టరూపంలో ఈ కండిషన్ పెట్టొచ్చు. ఓకే. ఇప్పటి వరకు పరీక్ష జరిగింది, ఫలితాలు వెలువడకుండా నియామక పత్రాలు ఇవ్వకుండా ఉన్న గ్రూప్ 1 గ్రూప్ 2 లెక్చరర్ పోస్టులు అన్నిటికీ ఈ చట్టాన్ని వర్తింపజేస్తున్నాం, ఎస్సీ రిజర్వ్ వర్గీకరణ చట్టాన్ని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఆ కింద మెన్షన్ చేస్తే తప్పనిసరిగా వాటికి అప్లై అవుతుంది. ఎప్పుడైనా కామన్గా ఆలోచిస్తే ప్రతి నోటిఫికేషన్ కింద ఏముంటుందంటే స్టార్ గుర్తు పెట్టి రేపు రాబోయే కోర్టు తీర్పులకు లోబడి ప్రభుత్వ విధి విధానాలకు లోబడి ఈ నోటిఫికేషన్ ఉంటుంది అని ఉంటుంది. ఓకే. దాని ప్రకారం ఇప్పుడు ప్రభుత్వ విధి విధానం ఒకటి చేయబోతుంది, ఎస్సీ రిజర్వ్ వర్గీకరణ చేయబోతుంది. ఆ వర్గీకరణకు అనుకూలంగానే గ్రూప్ 1 నోటిఫికేషన్ ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. పాత చట్టమే మనకి ఇక్కడ చూయిస్తుంది కనుక రేవంత్ రెడ్డి గారి విషయాన్ని ఆలోచించి మీరు చట్టం చేయబోతున్నారు, చాలా సంతోషం. మీకు ఆహ్వానం పలికాం, మీకు కృతజ్ఞతలు తెలియజేశాం, మందకృష్ణన్న కృతజ్ఞత తెలియజేశాడు, మేధావులుగా మేము చెప్పాము. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మీరు చేసే చట్టానికి ప్రయోజనం ఉండాలంటే గ్రూప్ 1 అనేది ప్రతి సంవత్సరానికి వచ్చే నోటిఫికేషన్ కాదు, అది 5 ఏళ్లకో 6 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఒక్కసారి వస్తుంది. ఆ ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని మాదిగలకి మీరు దూరం చేయకండి. మీరు తలుసుకుంటే ఈ చట్టంలోనే పెట్టి గ్రూప్ 1 ఉద్యోగాల్లో గ్రూప్ 2 ఉద్యోగాల్లో మాదిగలకి లాభం చేకూర్చేలా ప్రయత్నం చేయవచ్చు అనేది నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఒకవేళ మీరు అన్నట్లుగా ఇప్పుడే అంటే ఆపకుండా రేపో మాపో దీని రిజల్ట్ రిలీజ్ చేసి ఉంటే తర్వాత కార్యాచరణ ఏమైనా ఉండబోతా ఉందా, లేదంటే సైలెంట్గా ఉండబోతా ఉన్నారా? అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగినటువంటి వర్గాలు మాట్లాడతాయి. ఓకే. తమ హక్కుల కోసం మాట్లాడతాయి. ఇవాళ 10% పైగా రావాల్సిన మాదిగలకి రావాల్సిన శాతం 9% వచ్చింది. ఓకే. ఈ 9% ఇచ్చిన 9% తీసుకుంటాం. మాకు రావాల్సిన 10% కోసం ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ పోరాటం ఏం ఆగదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. ప్రభుత్వాలు ఏమొచ్చినా న్యాయం జరిగేంత వరకు డిమాండ్ కొనసాగుతూనే ఉంటుంది కదా. కనుక ఆ డిమాండ్ కోసం మేధావులుగా ఖచ్చితంగా మా బాధ్యత. 30 ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం మేధావులుగా, బుద్ధిజీవులుగా, విద్యార్థులుగా మా పాత్రని మేము నిర్వర్తిస్తూ వచ్చాం.
ఈ రోజు వరకే కాదు, రేపు భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయం ఎవరు అడిగినా సరే, డక్కలుళ్ళు, సింధుళ్ళు, మాస్టర్లు, బుడగజంగాలు, బైండ్లు, యానాదులు ఇట్లా మొదలు పెడితే ఏ కులం వాళ్ళు అడిగినా సరే, రెల్లి కులం వాళ్ళు, వీళ్ళందరి గొంతు వినిపించడానికి మా సామాజిక బాధ్యతగా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, చూస్తారు కదా, ఏదైతే గ్రూప్స్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని న్యాయబద్ధంగా ఏదైతే వర్గీకరణను అమలు తీసుకొచ్చి జీవోను ఇష్యూ చేసి దాని ప్రకారం తీసుకొస్తే మాదిలకు కావచ్చు, అందులో ఉన్న ఉపకులాలకు కావచ్చు న్యాయం జరుగుతుందని అయితే చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆ విధంగా కాకుండా ఒకవేళ ఫలితాలను రిలీజ్ చేస్తామని చెప్పేసి మొండి వైఖరి వహిస్తే మాత్రం మా పోరాటం తప్పదని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇది పరిస్థితి. ప్రొఫెసర్ కాశీం గారు అయితే వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. చూస్తున్నానండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ.